హాయ్ అండి. వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పే ప్రాసెస్లో గనక చేసుకుంటే ఈ పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి వేడి అన్నంలోకి కానీ లేదా టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటే మనకి సీజన్లో దొరకనప్పుడు కూడా మనం హ్యాపీగా తినొచ్చండి. అయితే ఈ కొత్తిమీర పచ్చడిని 6 నెలల వరకు నిల్వ ఉండేలా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 4 పెద్ద కొత్తిమీర కట్టలను తీసుకున్నానండి. ఈ కొత్తిమీర కట్టల్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. కొత్తిమీర కట్టల్లో గడ్డి మొక్కలు, పండిపోయిన ఆకులు ఉంటాయండి. వాటిని శుభ్రంగా తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోకూడదండి. ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుల్ని మంచినీటిలో 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కొత్తిమీర కట్టల్లో ఇసుక ఎక్కువ ఉంటుందండి. అందుకే 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఇలా కన్నాలు ఉన్న గిన్నెలో వాడబెట్టుకోవాలి. నీరంతా శుభ్రంగా వాడిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద పల్చగా ఆరబెట్టుకోవాలి. కొత్తిమీరని ఎండలో ఆరబెట్టకూడదండి. నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద అయితే తొందరగా ఆరిపోతుందండి. కొత్తిమీరని ఇలా పల్చగా ఆరబెట్టుకున్న తర్వాత ప్రతి పావు గంటకి ఒకసారి కొత్తిమీరని చేతితో అటు ఇటు కదిపితే తొందరగా ఆరిపోతుందండి. కొత్తిమీరని అస్సలు తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. కొత్తిమీర ఇలా బాగా ఆరిన తర్వాత కొత్తిమీరనంతా ఇలా దగ్గరికి చేర్చుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని ఒక గిన్నెతో కొలుచుకోవాలి. కొత్తిమీర ఎక్కువగా ఉంటే పెద్ద గిన్నెతో కొలుచుకోవాలి. కొత్తిమీర తక్కువగా ఉంటే చిన్న గిన్నెతో కొలుచుకోవాలి. కొత్తిమీరను కొలుచుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసేయకూడదండి. కొత్తిమీరని ఇలా పైనే పెట్టి కొలుచుకోవాలి. హైబ్రిడ్ కొత్తిమీర కాకుండా నాటు కొత్తిమీర అయితే ఇంకా బాగుంటుందండి. కొత్తిమీరని ఇలా గిన్నెతో కొలుచుకుంటే ఉప్పు, కారం, చింతపండు ఎంతెంత వేయాలి అనేది తెలుస్తుందండి. నాకైతే కొత్తిమీర 5 గిన్నెలు వచ్చిందండి. ఇలా కొత్తిమీరను కొలుచుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువలైనా పర్వాలేదండి. కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నాకు 5 గిన్నెల కొత్తిమీర వచ్చింది కదా. మనం ఏ గిన్నెతో అయితే కొత్తిమీరను కొలుచుకున్నామో అదే గిన్నెతో పావు గిన్నె చింతపండుని తీసుకోవాలి. చింతపండు నల్లగా లేకుండా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులో వేడి నీటిని వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు స్టవ్ మీద కళాయి పెట్టుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని మెంతుల్ని నిదానంగా వేయించుకోవాలి. మెంతులు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత 3 టీ స్పూన్లు ఆవాలను వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు ఎక్కువ వేస్తే పచ్చడి చేదొస్తుందండి. 3 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు ఎక్కువగా వేగనవసరం లేదండి. కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆవాలు, మెంతుల్ని చల్లారనివ్వాలి. చింతపండు బాగా నానిపోయిందండి. ఇప్పుడు చింతపండుని బాగా పిసికి చిక్కగా రసం తీసుకోవాలి. చూడండి, మరీ పల్చగా కాకుండా ఇలా చిక్కగా రసం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఈ చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి చింతపండు రసంలో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు బాగా చిక్కగా ఉంది కాబట్టి అడుగు పట్టేస్తుందండి. గరిటతో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జులోని వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆరబెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరనంతా ఒకేసారి వేసేయకూడదండి. కొద్దిగా వేసుకుంటూ గరిటతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కళాయిలో ఎక్కువ కొత్తిమీరను వేయించుకోవడానికి వీలవుతుంది. కొత్తిమీరలో ఉన్న తడంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా అడుగంటుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఆవాలు, మెంతుల్ని మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర బాగా చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని అలాగే కొద్దిగా చింతపండు గుజ్జును కూడా తీసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర కచ్చా పచ్చగానే ఉండాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకూడదు. ఇదే ప్రాసెస్లో కొత్తిమీరనంతా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్కలు తీసేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీరలో వేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతి పొడిని కూడా వేసేసుకొని
ఏ గిన్నెతో అయితే కొత్తిమీరను కొలుచుకున్నామో అదే గిన్నెతో అరగిన్నె కంటే తక్కువ కారం తీసుకోవాలి. అంటే అరగిన్నెకి కొద్దిగా తక్కువ ఉండాలి, పావు గిన్నెకి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు అదే గిన్నెతో పావు గిన్నెకి తక్కువ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్కి బదులు రాళ్ల ఉప్పును ఆరబెట్టుకొని పొడి చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు వేసి పచ్చడిని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, చింతపండు, ఆవాలు, మెంతిపిండి ఇవన్నీ కూడా కొత్తిమీరకి బాగా పట్టేలా బాగా కలపాలి. కొంతమంది కొత్తిమీరలో ఉప్పు, కారం, చింతపండు ఇవన్నీ వేసిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసి గ్రైండ్ చేస్తూ ఉంటారండి. అలా చేస్తే కొత్తిమీర పచ్చడి మరీ మెత్తగా అయిపోతుందండి, అంత టేస్ట్ ఉండదు. అందుకే ఇలా చేత్తోనే కలుపుకోవాలి. ఒకవేళ మీకు మరీ మెత్తగా కావాలి అనుకుంటే మీరు మిక్సింగ్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టాలి. 3 రోజుల తర్వాత ఒక పావు కిలో నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసి కరివేపాకులో ఉన్న తడంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనె అయితే తాలింపు దినుసులు ఫ్రై చేసేటప్పుడు ఇలా పొంగుతుందండి. తాలింపు దినుసులు మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని బాగా చల్లారనివ్వాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసేసుకోవాలి. ఈ తాలింపుని ఇలా 3వ రోజు కాకుండా పచ్చడి కలుపుకున్న రోజునే వేసేసుకోవచ్చండి. 3వ రోజు మనం ఎలాగూ పచ్చడి కలుపుతాం కాబట్టి నేను 3వ రోజు తాలింపు పెడుతున్నానండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేసి ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంటే ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసుకుంటే కలిసిపోతుంది. ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకోండి, కొద్దిగా చింతపండును ఉడికించి చల్లార్చిన తర్వాత పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండి కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బాటిల్లోకి తీసేసుకోవాలి. నాకైతే 1 కిలో పచ్చడి వచ్చిందండి. ఎలా ఉందండి? నేను చేసిన కొత్తిమీర పచ్చడి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన కొత్తిమీర నిల్వ పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.